9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్పేట మండలం బురహాన్పూర్ రెండో గ్రామ సంఘంలోని వరి కొనుగోలు కమిషన్ డబ్బులు దుర్వినియోగం చేసిన ఘటన లేటుగా వెలుగులోకి. చిన్న సంఘాలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఎటువంటి తీర్మానాలు చేయకుండా ఏకంగా 4,25,000 రూపాయలు డ్రా చేసి సిసి భీమయ్య గ్రామ సంఘం లీడర్స్ కుమ్మక్కై తీసుకోవడం జరిగింది. ఇదే విషయమే ప్రజావాణిలో కలెక్టర్ కు సంప్రదించగా పీడీకి చర్యలు తీసుకోమని ఆదేశించడం ఏంది? కలెక్టర్ కు ఆదేశం చేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన పీడీ శ్రీనివాస్ చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ కలెక్టర్ ముట్టడి చేయడం జరిగింది. దీనికి అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ స్పందించి పీడీని చర్యలు తీసుకోవాలని ఆదేశించడం అయింది. గతంలో ఇదే విధంగా జరిగితే ఏపీ డిపిఎం ని సస్పెండ్ చేయడం జరిగింది. మళ్లీ అదే కథనానికి తెరలేపిన సిసి భీమయ్య గ్రామ సంఘం లీడర్లు మాకు న్యాయం చేయడానికి మా పోరాటం ఆగదని మండల సమైక్య అధ్యక్షులు భాగ్యమ్మ తెలపడం అయింది. ఈ కార్యక్రమంలో చిన్న సంఘాల లీడర్లు, మండల కార్యదర్శి భాగ్యమ్మ, లక్ష్మి, మమత తదితరులు పాల్గొన్నారు. బయటికి రావాలి, మాకు సమాధానం చెప్పాలి. దుర్వినియోగం చేయడం జరిగింది. అందుకు ప్రజావాణిలో దర్యాప్తు ఇవ్వడం జరిగింది. దానిపై కలెక్టర్ స్పందిస్తూ పీడీని చర్యలు తీసుకోవాలని ఆదేశించాడు. దానికి పీడీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మేము మళ్ళీ అడిషనల్ కలెక్టర్ని కలిసి చర్యలు తీసుకోమని దరఖాస్తు ఇచ్చినాము. అందుకు కలెక్టర్ అంగీకరించి 4 రోజుల్లో మాకు పరిష్కారం చేస్తానని చెప్పిండు, హామీ ఇచ్చిండు. మేము మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. కంపల్సరీ మాకు న్యాయం జరగాలి.